అక్షతృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం. సింహాచలంలో వరాహ నరసింహ స్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది. ఆ రోజు మూల విరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజ రూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు 12 గంటల పాటు ఈ నిజరూప దర్శనం సాగిన తర్వాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి అంటే, పూర్వం తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు విష్ణుమూర్తి నరసింహావతారం దాల్చిన విషయం అందరికీ తెలిసిందే కదా. ఆ సందర్భంగా తన కోసం సింహాచలం కొండ మీద శాశ్వతంగా కొలువు ఉండమంటూ ప్రహ్లాదుడు నరసింహుని వేడుకున్నాడు. ప్రహ్లాదుని కోరికను మన్నించి స్వామివారు ఇక్కడ వెలిశారు. ఆ స్వామివారికి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించి నిత్యం ఆయనను కొలుస్తూ ఉండేవారట ప్రహ్లాదుడు. అయితే కాలం మారింది, యుగం మారింది. సింహాచలం మీద ఉన్న ఆలయం కూడా శిథిలమైపోయింది. చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి పురూరవుడు అనే రాజు విహారానికి వచ్చాడు. అప్పుడు ఆయనకు స్వామివారు కలలో కనిపించి తన విగ్రహం ఒక పుట్ట చేత కప్పబడి ఉందని, ఆ పుట్టని తొలగించి తనని దర్శించమని చెప్పారు. అప్పుడు పురూరవ మహారాజు సహస్ర ఘటాలతో పుట్ట మీద నీరు పోసి స్వామివారి నిజ రూపాన్ని దర్శించారు. ఇదంతా జరిగింది అక్షయ తృతీయ రోజునే అని స్థల పురాణం చెప్తోంది. ఉగ్రమూర్తి అయిన నరసింహుని రూపానికి ప్రకృతి యావత్తు తల్లడిల్లిపోతోంది. అందుకనే తన మీద చందనాన్ని లేపనం చేయమని పురూరవునికి నారసింహుడు ఆదేశించాడు. ఇక మీదట తన నిజ రూపాన్ని ఏటా ఒక్కసారి మాత్రమే భక్తులు చూడగలరని, మిగతా సమయాలలో చందనపు పూతతో నిండిన తన నిత్య రూపాన్ని మాత్రమే చూస్తారని అనుగ్రహించారు. అలా స్వామివారి ఆదేశంతో అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆయన నిజ రూపాన్ని దర్శించేందుకు చందనోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జై నారసింహ. సర్వే జనా సుఖినో భవంతు.